ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటి మేడం గారు కత్తి పెట్టేసుకుని వచ్చారనుకుంటున్నారా? అవునండి, ఈరోజు కొత్త రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చికెన్ కర్రీ. అది కూడా కట్టెల పొయ్యి మీద వండుదాం అనుకుంటున్నాను అనమాట. దానికోసం చికెన్ కట్ చేయడానికి కత్తితో తెగదు కదా, అందుకని కత్తి పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ని ముందుగా శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చికెన్ మొత్తం కట్ చేసేసుకున్నానండి. దాదాపు 1/2 కేజీ చికెన్ ఉంటుంది అనమాట. దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకోవాలి ముందుగానే. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లోకి మనం ఉప్పు 1 స్పూన్ వేసేస్తున్నాను. ఉప్పు, అదేవిధంగా కారం వేస్తున్నాను. కారం మనమే తినే దాన్ని బట్టి వేసుకోవాలండి కారం అనేది బాగా. పెరుగు మనం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం, బిర్యానీలో తింటాం కదా చికెన్ కర్రీ అనేది. ఇదంతా కూడా చేతితో మిక్స్ చేయాలండి. హాయ్ ఫ్రెండ్స్, పొయ్యి అయితే ముట్టించేసాను అనమాట. చూడండి, ఈ పొయ్యి నేను షూటింగ్ కోసం వేయించుకున్నాను, కానీ ఎప్పుడు వంట చేసి పెట్టలేదు నేను. ఇప్పుడు కుదిరిందనమాట నాకు. రంగులు వేసుకొని దాదాపు 4-5 ఏళ్ళు అయిందండి. పొయ్యి బాగా అంటుకుందనమాట. వంట స్టార్ట్ చేసేద్దామా? అయితే ముందుగా చెప్దాం అనుకుంటున్నాను, మనం కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు ఇదంతా నల్లగా అయిపోతుంది కదా, అలా అవ్వకోకుండా మన దగ్గర ఆయిల్ ఉంటుంది కదా, అట్లా ఆయిల్ వేసేసుకొని ఈ మొత్తానికి అప్లై చేసేసుకోండి. మనకి మసి అంత బాగా అంటదనమాట, కడుక్కోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పని మనుషులు కూడా చేయట్లేదు ఇలా మాడిపోయిన గిన్నెలకి, అందుకని అనమాట చెప్తున్నాను. ఓకేనా? ఓకే, సట్టి పెట్టేసాను చికెన్ కర్రీ వండుకోవడానికి. చట్టి వేడెక్కిపోయిందనమాట. కర్రీ 1/2 కేజీ ఉంటుంది అనమాట. దీంతో 3 ముగ్గులు వేస్తున్నాను, 4 వేస్తున్నాం. నూనె వేకిదెక్కిందో లేదా? నూనె అయితే ఫుల్. ఉల్లిపాయ పేస్ట్ వేసానండి, మొత్తం వేపేసుకుంటున్నాను నూనెలో. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో ఇప్పుడు అల్లం పేస్ట్ ఆల్రెడీ వేసి పెట్టుకున్నానండి. నూనెలో అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేయగానే గుమగుమలా ఆడిపోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అల్లం చిన్నుల్లిపాయ అయితే వేగిపోయింది. చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిలో వేసేద్దాం. ఆల్రెడీ ఉప్పు కారం పెరుగు వేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని దీనిలో వేసేద్దాం. మనకి కట్టెల పొయ్యి మీద వండితే ఒక టేస్ట్ వస్తుంది, అలాగే స్టవ్ మీద వండితే ఒక టేస్ట్ వస్తుందండి. కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ కర్రీ గుమ్మ గుమ్మ. సేపు మూత పెట్టేసుకోవాలండి, కాస్త మ్యాగ్నెట్ అయింది అనమాట. కాస్త నొప్పు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం చేతనైతే కట్టెల పొయ్యి మీద నొప్పులు కొంచెం తగ్గించుకోండి, లేదంటే ఇంకా క్యారియర్ ఇంకేం చేయలేము అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నాకు చేతనవుద్ది. నేను ఆల్రెడీ ఇందాడ ఇప్పుడు తగ్గించాలని చెప్పేసి ముందుగానే 2 పుల్లలు పెడతాను ఆపేసాను అనమాట. చిన్న చిన్న పుల్లలు కదా, చిన్న చిన్న పుల్లలు పెడుతున్నాను. చిన్న చిన్న పుల్ల, పెద్ద పుల్ల ఒకటి పెడుతున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాగ్నెట్ అయిపోయినట్టుంది, సౌండ్ వచ్చేస్తుంది, అవి వచ్చేసింది. ఇంకా ఒకసారి పెట్టేసుకొని మనం వాటర్ పోసుకోవాలన్నమాట. అబ్బా, వాసన అయితే చెప్పలేమన్నమాట. చాలా అయింది కట్టెల పొయ్యి మీద ఉంది కర్రీ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, కానీ చాలా కష్టం కట్టెల పొయ్యి మీద. ఇదే ఫస్ట్ టైం నేను చేయటం వీడియో అనేది. అలాగే నీళ్ళు పోసుకుంటున్నానండి, 2 గ్లాసులు నీళ్ళు పోసేస్తాను. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, మ్యాగ్నేట్ చేసేటప్పుడు లైట్గా పసుపు కూడా వేసానండి గబాల్నా. ఓకేనా ఫ్రెండ్స్, 2 గ్లాసులు అయితే ఫుల్ పోసాను, కొంచెం 1/4 గ్లాసులు పోసాను అనమాట. ఇంకా ఉడికిపోతుంది. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను, మళ్ళీ ఇంకొకసారి.
కమన్. కర్రీ అయితే అయిపోయింది. గుమ్మ 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 వాసన వచ్చేస్తుంది. మధ్యలో ఒకసారి తిప్పాను అనమాట. గ్రేవీ బాగా వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు పొడి మసాలా వేసుకోవడమేను. ఇంకెట్ వేసుకుంటున్నాను. గరం మసాలా వేసాం కదా, అదే చేత్తో కొత్తిమీర కూడా జల్లేసుకుంటున్నానండి. కొత్తిమీర ఫినిషింగ్లో ఇస్తే కర్రీ సూపర్గా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా కర్రీ అయితే ఎలా ఉందో. గుంటూరు కారంతో చికెన్ కర్రీ విత్ కట్టెల పొయ్యి మీద ఇవాళ. ఇంకెందుకు ఆలస్యం, ఒక ముక్క ఇక్కడే టేస్ట్ చెప్పేస్తానండి. గరం మసాలా వేసుకోగానే మూత పెట్టేయాలండి. వెంటనే ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా. సన్నని మంట లేదు అసలు, నుప్పుల మీదే మగ్గుతుంది అనమాట. ఒకసారి టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు. సూపర్, చాలా బాగుందనమాట. వీళ్ళు చూడండి, నేను వంట చేసేటప్పటికి అందరూ రెడీగా ఎలా వచ్చారు. ఇవి గారు నా అత్తగారు లాగా ఫీల్ అయిపోయింది అనమాట. చూడండి ఎలా పోజిస్తుంది ఇక్కడ వచ్చి కెమెరా స్టిల్. తీస్తావు తీస్తుందో. అమ్మో, ఎత్తతో ఎగడం చాలా కష్టం అండి. ఇది సార్ గారు అమాయకంగా ఎలా చూస్తున్నారు, ఏమి తెలియనట్టు, మధ్యలో రాకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సార్ గారు సైలెంట్గా ఉన్నారేంటి? సార్ కొంచెం బిజీలో ఉన్నారు అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరు కూడాను మీరు కూడా ఇలాగే సండే ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.